హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంయు బ్లాగ్స్. సో ఇది సాటర్డే బ్లాగ్ అనమాట. సో అందుకే పూజ కూడా కొంచెంగా షేర్ చేస్తున్నాను మీకు. అండ్ ఈరోజు నేను ఏం చేస్తున్నానంటే పుదీనా టమాటో చట్నీ అనమాట. చాలా బాగుంది, తప్పకుండా ట్రై చేయండి. మంచి పుదీనా ఫ్లేవర్తో చాలా సింపుల్గా అయిపోయే చట్నీ అనమాట. సో ముందుగా నేను కళాయి పెట్టుకొని అందులో కొంచెంగా ఆయిల్ వేసుకున్నాను. ఆ తర్వాత జీలకర్ర, మీకు కారాన్ని తగిన పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఇలా స్లిట్ చేసి వేసుకుంటే పేలకుండా ఉంటాయి అన్నమాట పచ్చిమిర్చి. ఇంకా తర్వాత పుదీనా వేసి కూడా నేను ఫ్రై చేసుకుంటున్నాను. సో నాకు ఇక్కడ ఒక రీల్ గుర్తొచ్చిందండి. మొన్న వ్యాలంటైన్స్ డేకి ఒక రీల్ చూశాను. అందులో ఏమంటున్నారంటే, వ్యాలంటైన్స్ డే రోజు రోజ్ ఫ్లవర్ ఇచ్చేవాడు జీవితాంతం నీతో ఉండడు, బట్ ప్రతిరోజు నీకు కొత్తిమీర కట్ట పుదీనా కట్ట ఇచ్చేవాడు నీతో జీవితాంతం ఉంటాడు అని చెప్పారు. సో చాలా ఫన్నీగా అనిపించినా కూడా కరెక్టేనండి. అది నాకైతే కరెక్టే అనిపించింది. రియల్ లైఫ్లో అంతే కదా. నాకైతే నచ్చింది ఆ రీల్. సో ఇంకా ప్రాసెస్లోకి వస్తే నేను ఇంకా వెల్లుల్లి కూడా యాడ్ చేసుకున్నాను. కొద్దిగా, ఎక్కువేం ఉండదు. ఇంకా తర్వాత టమాటోస్ని ఇలా కట్ చేసి వేసుకున్నా. ఒక 3 టమాటోస్ తీసుకున్నాను అనమాట, కొంచెం పెద్దవే. సో ఇవి కూడా కొద్దిగా ఫ్రై అవ్వాలి. దానికోసం నేను కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను. ఇంకొంచెంగా పసుపు కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకుందాము. అయితే ఈ చట్నీకి లాస్ట్లో ఒక ఆనియన్ కూడా వేసి గ్రైండ్ చేస్తాం అన్నమాట. ఆనియన్ వేయించకూడదు, జస్ట్ ఇదంతా గ్రైండింగ్ అయిపోయిన తర్వాత లాస్ట్లో ఆనియన్ కూడా వేసి గ్రైండ్ చేసుకుంటాం. ఇంకా కొంచెంగా చింతపండు కూడా యాడ్ చేసి ఇంకా మూత పెట్టేసి కొంచెంసేపు ఉడకనిద్దాము. ఆ తర్వాత ఇంకా తీసేసి గ్రైండ్ చేసుకోవడం. సో ఇప్పుడైతే మూత పెట్టి ఉడికించుకుంటున్నాను. సో ఇలా మగ్గిపోవాలన్నమాట కొంచెం. కానీ మంచి టేస్ట్ వచ్చిందండి. అయితే నేను ఇంతకుముందు వెల్లుల్లి లేకుండా చేశాను. వెల్లుల్లి లేకుండా చేస్తే ఏమవుతుందంటే ఇంకా టేస్ట్ బాగా అనిపించింది. వెల్లుల్లి వల్ల కొంచెం అది ఆ స్పైస్ లెవెల్స్, ఇంకా పుదీనా టేస్ట్ కొంచెం డౌన్ అయిపోయింది అన్నమాట. ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇంకా నేను మార్నింగ్ దోశ ప్రిపేర్ చేస్తున్నాను. సెట్ దోశ అన్నమాట ఇది. సో కొంచెం సమ్మర్ అన్నది స్టార్ట్ అయిపోయింది కదా. నేను దోశ ముద్ద బయట పెట్టేసి ఉంచాను. కొంచెం వేడికి అది మార్నింగ్ లెక్క చాలా పులిసిపోయి బయటకు వచ్చింది. సరే ఎలా ఉంటుందో ఏమో అనుకున్నాను. పర్లేదు, బాగానే ఉంది. మరీ ఎక్కువగా పులియలేదు, బట్ బాగా పొంగింది. సో పొంగడం వల్ల దోశలన్నీ సాఫ్ట్గా చాలా బాగా వచ్చాయి అన్నమాట. సో ఈ దోశ బ్యాటర్లో నేను అటుకులు ఎక్కువ వేసుకున్నాను అన్నమాట. ఒక 2 గుప్పిళ్ళ వరకు అటుకులు వేసుకున్నాను. సో దానివల్ల ఏంటంటే స్పంజీగా కావాలంటే స్పంజీగా వేసుకోవచ్చు, అంటే సెట్ దోశలు అన్నమాట. ఇలా థిక్గా వేసుకోవచ్చు, లేదు ఇంకా పేపర్ లాగా రావాలంటే పేపర్ దోశలైనా వేసుకోవచ్చు. సో ఇందాక చూసారు కదండి, ముందు ఆ టమాటా పుదీనా గ్రైండ్ చేశాక లాస్ట్లో ఒక ఉల్లిపాయని కట్ చేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకున్నాను. అంతే, చాలా బాగుంటుంది. ఈ చట్నీ మాత్రం తప్పకుండా ట్రై చేయండి. ఈజీగానే ఉంటుంది కదా. సో పుదీనా ఒకటి ఉంటే తప్పకుండా ట్రై చేయండి. ఇది వితౌట్ వెల్లుల్లి, విత్ వెల్లుల్లి రెండూ నచ్చాయి. బాగా స్పైసీగా మంచిగా కావాలంటే మీరు వెల్లుల్లి లేకుండానే వేసుకోండి, చాలా బాగుందన్నమాట. సో తింటున్నాను, చాలా బాగా వచ్చాయని చెప్తున్నా మీకు. సో ఇంకొకటి వేసుకుంటున్నాను అనమాట, ఇలా స్పంజ్ దోశలు. ఈ సెట్ దోశలు మా ఇంట్లో వాళ్ళకి చాలా ఇష్టము, అందరూ ఇష్టంగా తింటారు. సో నెక్స్ట్ నేను
పేపర్ దోశ లాగా వేస్తున్నాను అనమాట, పలుచగా వేస్తున్నాను. సో వాటికైనా బాగా వస్తుంది. సో అలా ఈ దోశలతో టమాటా పుదీనా చట్నీ అదుర్స్ అనమాట. తప్పకుండా ట్రై చేయండి, అందరికీ నచ్చుతుంది. ఇంకా నేను ఆ రోజు ఈవినింగ్ స్వీట్ కార్న్తో ఇలా చేశాను. ఇది అందరికీ తెలిసే ఉంటుంది, బట్ కొంచెంగా నా స్టైల్లో చూపిస్తున్నాను అనమాట. ముందుగా స్వీట్ కార్న్ ఇలా ఒలిచిపెట్టుకున్నాను. ఇంకా కళాయి వేడి చేసుకుంటున్నా. అందులో కొద్దిగా నెయ్యిని అయితే వేసుకుంటున్నాను. సో మనం నైట్ టైము ఏమీ హెవీగా ఉంది, ఏమి తినలేము అన్నప్పుడు ఇలా 2 స్వీట్ కార్న్స్ ఉంటే హాయిగా ఉంటుంది. ఈజీగా అయిపోతుంది, మనకు కూడా హెవీనెస్ అస్సలు అనిపించదు. ఇలా నేతిలో కొద్దిగా ఫ్రై చేసుకోవాలి స్వీట్ కార్న్ని. ఇలా కొద్దిగా నేతిలో ఫ్రై అయ్యాక నేను ఉప్పు, కారం, పెప్పర్ వేసుకుంటాను అన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా అందులో మీరు ఉల్లి, టమాటా కూడా వేసుకోవచ్చు, పచ్చివి, సలాడ్ లాగా ఉంటుంది అన్నమాట. ఇలా కొద్దిగా ఫ్రై అయిపోయాక లైట్గా సాల్ట్ వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే మళ్ళీ తినలేము, లైట్గా వేసుకోండి. ఇంకొంచెం కలిపేసి మూత పెట్టేసి కొంచెంసేపు ఉంచేద్దాం సిమ్లో. అప్పుడు కొంచెం ఈ స్వీట్ కార్న్ అంతా ఉడికి ఉబ్బెత్తుగా అవుతాయి అన్నమాట. ఒకసారి టేస్ట్ చూసుకోండి, సరిపోకపోతే కొంచెం సాల్ట్ వేసుకోండి. అంతా ఒకేసారి వేయొద్దు, ఎందుకంటే సాల్ట్ ఒకసారి ఎక్కువైపోతుంది. సో ఆ తర్వాత నేను కారము ఇంకా పెప్పర్ కూడా వేసుకుంటున్నాను. అది మీరు తినే కారం బట్టి కారం వేసుకోండి, పెప్పర్ కూడా కంపల్సరీగా వేసుకోండి, మంచి ఫ్లేవర్ వస్తుంది అన్నమాట. సో ఈ 2 వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇందులో ఏంటంటే వాటర్ ఏమి వేయకుండానే అవి ఉడుకుతాయి. సో ప్రాబ్లం లేదు, వాటర్ వేయకపోయినా ప్రాబ్లం లేదు. సో ఇలా బాగా కలిసేంత వరకు కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టాల్సిన అవసరం ఉండదండి. ఇంకింతే, అయిపోయినట్టే. సో ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ కార్న్ అయితే రెడీ అయిపోయింది. నైట్ టైం తినడానికి చాలా బాగుంటుందండి. అలానే స్నాక్ ఐటెంలకు కూడా బాగుంటుంది. అందులో మీరు పచ్చి ఉల్లిపాయలు, పచ్చి టమాటా ముక్కలు కూడా వేసుకొని సలాడ్ లాగైనా తినచ్చు. సో అదండి ఈరోజు బ్లాగు. కమ్మనైన టమాటో అండ్ పుదీనా చట్నీ అన్నమాట, ఇంకా స్వీట్ కార్న్తో ఈ రెసిపీ. చాలా సింపుల్గా ఈజీగా అయిపోయేవి కదా. సో మళ్ళీ నా వచ్చే బ్లాగ్లో కలుద్దాం. అంతవరకు బాయ్, థ్యాంక్ యూ, టేక్ కేర్.